సో మీకైతే ఇవాళ మంచి అక్యూరెస్ తోటి ఒక ఫ్రీ ఇండికేటర్ అయితే తీసుకొచ్చాను. సో ట్రేడింగ్ వ్యూలోనే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీగానే పనిచేస్తుంది. సో అక్యూరెస్ కూడా చాలా బాగుంది. ఓకేనా, నేను ఇప్పుడు మీకు బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా కమోడిటీ, అదేవిధంగా ఈక్విటీ, అదేవిధంగా క్రిప్టోలో 4 సెగ్మెంట్స్లో మీకైతే నేను అనాలిసిస్ చేసి అంటే బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను విత్ టైం ఫ్రేమ్స్తో సహా. ఓకేనా, మీరు దీన్ని చూసినప్పుడు వెంటనే యూజ్ చేయకుండా ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేసి మీకు అక్యురసీ మీ అనాలిసిస్లో పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే మాత్రమే యూజ్ చేయండి, లేదా అవాయిడ్ చేయండి. సో నేనైతే యూజ్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇవాళ మన ప్రీమియం ఏదైతే పొజిషన్ గ్రూప్ ఉందో దాంట్లో సో నేను డివిజ్ ల్యాబ్ పొజిషన్ సేమ్ ఇదే యూజ్ చేసి మనకైతే ఇవ్వడం జరిగింది. దగ్గర 60 to 70 పాయింట్స్ అయితే టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మంచిగా రిజల్ట్స్ అయితే బాగున్నవి. సో అందుకే మీకైతే ఇదైతే ఫ్రీ ఇండికేటర్ తీసుకొస్తున్నాను. మంచిగా బ్యాక్ టెస్ట్ చేయండి. సో మల్టిపుల్ టైమ్స్ చూసిన తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వండి. ఓకేనా, ఒక్కసారి సో ఆ ఇండికేటర్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇంకోటి మర్చిపోకండి. సో ఇండికేటర్తో మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బై వస్తుంది, అప్పుడు బై చేయవచ్చు, ఆటోమేటిక్గా సెల్ వస్తుంది, అప్పుడు సెల్ చేయొచ్చు. బట్ ఎప్పుడు సెల్ చేయాలి, ఎప్పుడు బై చేయాలి, కొన్ని రూల్స్ ఉంటాయి. అవి కాస్త ఒకసారి చెక్ చేద్దాం. రైట్, సో మీరు చూస్తుంది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అండి. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్, యాక్చువల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా వాడుకోవచ్చు. ఓకేనా, సో మనం యూజ్ చేసే ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఆఫ్ ట్రెండ్ కనబడుతుంది కదా, ఆఫ్ ట్రెండ్. రైట్, ఆఫ్ ట్రెండ్ అనే మనకైతే ఇండికేటర్ చూడండి. డిఫాల్ట్ సెట్టింగ్స్ చాలా సింపుల్. బై కనబడితే బై చేయడము, సెల్ కనబడితే సెల్ చేయడము. రైట్, సో మనకు లాస్ట్ టైం అయితే సెల్ కనిపించింది. సో నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ కూడా అయింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ కూడా అయింది. సో మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే సెల్ కనిపించిన క్యాండిల్ కింద మీరు సెల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా సెల్ కనిపించిన క్యాండిల్ కింద మీరైతే సెల్ చేయాలి. సో మంచి డీసెంట్ ప్రాఫిట్ రాగానే 1:2, 1:3 రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ టైం చెక్ చేద్దాము. సో బై రాగానే మనం బై తీసుకుంటే తర్వాత చూడండి. సో మళ్ళీ సో మంచి ప్రాఫిట్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా మనకైతే హోల్డ్ చేస్తే పేషెంట్ తోటి సో మళ్ళీ మంచి ప్రాఫిట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్గా చెక్ చేద్దాము. సో మళ్ళీ ఇక్కడ కూడా సో మనకి సెల్ వచ్చింది. సెల్ వచ్చిన తర్వాత చూడండి మార్కెట్ ఫుల్గా డ్రాప్ అయిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ నేను ఒక ఏదైనా ఇవాళ ఏదైతే వచ్చిందో దాంట్లోనే చెక్ చేద్దాము. సో ఇండెక్స్లో అయితే ఖచ్చితంగా మీరు ఏంటంటే 1 అవర్ టైం ఫ్రేము, అదే మనకు ఈక్విటీస్ అయితే కనుక 50 మినిట్స్. ఇవాళ ఇది యూజ్ చేసుకొని నేనైతే పొజిషన్ అయితే బిల్డ్ చేశాను. మంచి ప్రాఫిట్ చూపిస్తాను చూడండి. సో ప్రీమియంలో సో చూడండి, డిసెంబర్ ఫ్యూచర్ 6361 దగ్గర ఇచ్చాను. ఇదే సేమ్ యూజ్ చేసుకొని గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. సో దీంతో ఇచ్చానని చెప్పేసి. సో దీంట్లో కనుక మనం టెస్ట్ చేస్తే చూడండి, ఇక్కడ బై రావగానే బై వచ్చింది. సో ఇక్కడ సెల్ రావగానే చూడండి మార్కెట్ ఎంతగానో డ్రాప్ అయిపోయిందో చూడండి. సో బూమింగ్ రిజల్ట్ అయితే దీంతో అయితే మనం ఇక్కడ బై రాగానే సో మళ్ళీ హ్యాపీగా ప్రాఫిట్, ఇక్కడ సెల్ రాగానే హ్యాపీగా ఇక్కడ సెల్. నెక్స్ట్ డే ఏమవుతుంది, సెల్ వచ్చిన తర్వాత హోల్డ్ చేస్తే కనుక గ్యాప్ డౌన్ కూడా అవుతుంది. కాబట్టి మీరైతే దీన్ని కాస్త జాగ్రత్తగా టెస్ట్ చేయండి. ఇప్పుడు చూసిన వరకు మనకు అక్యురసీ ఎట్లా ఉంది మీకు నాకు తెలిసి మీకే అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి కమోడిటీలో చెక్ చేద్దాము. లైక్ సిల్వర్ లాంటి దాంట్లో సో సిల్వర్లో చూడండి 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఎక్కడ బై వచ్చిందండి. సో బై వచ్చిన తర్వాత మార్కెట్ చూడండి. సో ర్యాండమ్లీ అయితే మనకైతే దగ్గర ఒకసారి చెక్ చేద్దాము. బై వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత సో దగ్గర 800 పాయింట్స్ స్టిల్ కంటిన్యూ అవుతుంది హోల్డ్ చేసే వాళ్ళకి. సో అదేవిధంగా సెల్ వచ్చినప్పుడు కూడా చూడండి, సెల్ ఇక్కడ క్యాండిల్ వచ్చింది. రైట్, సెల్ వచ్చిన క్యాండిల్ కింద కనుక చూస్తే దగ్గర మనకి రైట్ 2000+ పాయింట్స్ అయితే మనకైతే సెల్ నుంచి రావడం జరిగింది. సో చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు ఏంటంటే ఏ క్యాండిల్ అయితే సెల్ ఇస్తుందో ఆ క్యాండిల్ కింద మాత్రమే మీరైతే బై కానీ సెల్ కానీ చేయాలి. రైట్, సో కాస్త 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి దీంట్లో కూడా మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి. సో నెక్స్ట్ అయితే మనం మెయిన్ వచ్చేసి బిట్ కాయిన్ అండి. బిట్ కాయిన్లో చాలా అక్యూరస్గా పనిచేస్తూ ఉంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ సో చెక్ చేసుకోవచ్చు. జస్ట్ నౌ 15 టైం ఫ్రేమ్లో మనకైతే బై చూపిస్తూ ఉంది. చూద్దాం ఒకసారి, ఇది మీకు లైవ్ రిజల్ట్స్ లాగా ఉంటుంది. సో లాస్ట్ టైం సెల్ వచ్చినప్పుడు చూడండి 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ నుంచి మనకు మార్కెట్ చూసుకుంటే కనుక దగ్గర 1700 పాయింట్స్ అయితే డ్రాప్ అయిపోయింది. సో అదేవిధంగా బై చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి. సో బై ఇక్కడ వచ్చింది, ఈ క్యాండిల్ పైన వచ్చింది. సో ఒకసారి చెక్ చేద్దాము. సో బై వచ్చిన తర్వాత మార్కెట్ మనకైతే దగ్గర 2500 అంటే వచ్చినప్పుడల్లా మనకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకు సెల్ వచ్చింది. బట్ మనకి ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ కింద అయితే మనకు ఇలాంటి సో క్యాండిల్లో మనకు బ్రేక్ చేయలేదు కాబట్టి నో ఎంట్రీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎంట్రీస్ కూడా ఇక్కడ ఈ క్యాండిల్ సో ఎంట్రీ అయితే మనకు రాలేదు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు బై వచ్చింది. సో బై వచ్చిన తర్వాత
సో చూడండి, చూస్తే కనుక సో దగ్గర మనకైతే 400+ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు మల్టిపుల్ టైమ్స్ బ్యాక్ టెస్ట్ చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో మీకు ఏ టైం ఫ్రేమ్ ఏ విధంగా అని చెప్పేసి నేను కామెంట్లో పిన్ చేస్తాను, దేంట్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలో. సో ఆ విధంగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసాం ఏంటి, ఇండెక్స్ చెక్ చేసాము, ఈక్విటీ చెక్ చేసాము, కమోడిటీ చెక్ చేసాము, అదేవిధంగా మనము బిట్ కాయిన్ చెక్ చేసాము. ఎక్కడ చూసినా కూడా మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి. దీని పేరేంటండి, ఆఫ్ ట్రెండ్. ఓకేనా? ఇలాంటి సెట్టింగ్స్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో మంచి ఖచ్చితంగా ఒక 1000 టైమ్స్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయండి. ఓకేనా? సో చూసారు కదండి, ఏదైతే ఫ్రీ ఇండికేటర్ హై అక్యురసీతో పనిచేస్తూ ఉందో. ఎందుకంటే సో యాక్చువల్గా ఇండికేటర్స్ యూజ్ చేద్దాం కొంచెం డైలమా ఉంటుంది. బట్ మనం ఏంటంటే దీన్ని కాస్త యాడ్ చేసి పెట్టుకుంటే మనకు బై వచ్చినప్పుడు బై కనబడుతుంది అనుకోండి, మన ప్రైస్ యాక్షన్లో ఇది పెట్టుకున్నాం, కాస్త ఇది కూడా బై చూపిస్తుంది అనుకోండి, పాజిటివ్ ఇంటెన్స్ తోటి మనం అయితే ఎంటర్ అవ్వచ్చు, కాస్త ఎక్కువ హోల్డ్ చేయొచ్చు. ఇది ఒకసారి మీరు టెస్ట్ చేయండి, చాలా బాగా పనిచేస్తూ ఉంది. నేను మల్టిపుల్ టైం టెస్ట్ చేసిన తర్వాత ఇవాళ పొజిషన్ ఇచ్చాను. సో మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పక్కగా యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ నాకైతే ఎంత పర్సెంటేజ్ 90 వచ్చిందా, 70 వచ్చిందా, ఒక 100 టైం టెస్ట్ చేస్తే, రైట్? సో దాన్ని అయితే మనకు కామెంట్లోకి అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళకి జెన్యున్గా వర్క్ అవుతుందో లేదో తెలుసుకుంటారు వాళ్ళు కూడా, రైట్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా రావాలంటే ఇంకా చాలా వస్తాయి, చాలా ఉన్నాయి కూడా. వీడియోస్లోకి ఒకసారి చెక్ చేయండి, చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి మనవి ఇలా వర్క్ చేసేవి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.